హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ సుశీలాస్ క్రియేషన్స్. ఎలా ఉన్నారు అందరూ? ఏంటి చక్కగా ఒక బౌల్లోకి అంతా తీసుకుంటున్నా అనిపిస్తుందా? మీకు దీన్ని చూపిస్తే ఏమనిపిస్తుందండి? గెస్ చేయండి. ఓకే నేనే పాయింట్లోకి వచ్చేస్తున్నా. పొట్లకాయ పెసరపప్పు పొడి కూర కమ్మగా ఉంటుంది. పెసరపప్పు ఉంటుంది కదా, కమ్మగా ఉంటుంది. సో చాలా ఇష్టంగా కూడా తింటారు. ఇలా అయితే చెయ్యండి. ఎలా చేస్తానో చూసేద్దామా? పొట్లకాయనైతే తీసుకున్నా కదా, ఒక 3 స్పూన్స్ పెసరపప్పు వేసానండి. ఒక పొట్లకాయకి మీడియం సైజ్ పొట్లకాయ అనమాట. సో దానికి 3 స్పూన్స్ పెసరపప్పు అనేది మనకి ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. ఎక్కువ కావాలంటే ఎక్కువ. అదైతే చక్కగా కొంచెం ఉప్పు పసుపు వేసి నీళ్ళలో ఉడకబెట్టి ఈ విధంగా వాష్ చేశాను. ఆ తర్వాత నేను ఈ విధంగా తాలింపు అయితే వేస్తున్నాను అనమాట. తాలింపు ఎంత బాగుంటే కూర కూడా అంతే టేస్ట్ ఉంటుంది. అలానే పొట్లకాయ కూడా ముదురు లేకుండా చక్కగా లేతగా ఉంటే బాగుంటుంది. పొట్లకాయను కోసేటప్పుడు ఉప్పు రాసి పైన లేయర్ అంతా పోయేట్టు ఉప్పుతో రుద్దాక కోస్తే చక్కగా పోతుంది అనమాట. వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. మనం చెక్కు తీసే దాంతో చేయక్కర్లా. చూసారు కదా, ఈ విధంగా తాలింపు ఎల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకున్నా. చూసారా, నేను ఈ విధంగా తాలింపు ఏకంగానే మనం ఉడకబెట్టి వాచి పెట్టుకున్నాం కదా పెసరపప్పు పొట్లకాయ, ఈ విధంగా అయితే వేసి బాండీలో పెసరపప్పు ఫ్రై అయిద్ది అనమాట. కరకరలాడుతూ ఉంటుంది ఆ తాలింపులు అలా వేయిస్తే. వద్దు అనుకుంటే మెత్తగా కూడా వేయించుకోవచ్చు. కొంతమంది ఏంటంటే కరకరలాడేటి అలా వేయించుకుంటారు. తాలింపులు ఫ్రై అయితే ఆటోమేటిక్గా ఉడకబెట్టిన పెసరపప్పు కదా, మంచి క్రిస్పీగా వస్తుంది అనమాట. సో తగినంత ఉప్పు కారం అయితే వేసుకున్నాను. ఇంకా కమ్మదనం పెరగాలి అంటే నేనైతే కొంచెం ఎండు కొబ్బరిని తురుము లైట్గా వేసాను. ఎక్కువ వేయలేదు, లైట్గా వేసాను అనమాట. పొట్లకాయ కూర పాలు కూడా పోసి చేసుకుంటారండి. అంతకుముందు లాస్ట్ వీడియోలో అది చూపించాను. ఇప్పుడైతే ఈ కొబ్బరి తురుము అయితే వేసి ఉడకబెట్టి ఈ విధంగా చేశాను. చాలా బాగుంటుంది, టేస్టీగా కమ్మకమ్మగా ఉంటుంది. పచ్చం చేయాలి అనుకుంటారు, జ్వరం వచ్చి పచ్చం చేయాలనుకుంటారు. అప్పుడు సొరకాయ, బీరకాయ, పొట్లకాయ పెడతారు కదా, బీరకాయ కూరను కూడా ఇలానే చేస్తారండి. అప్పుడు పచ్చం కూరలకి వాటికి బాగా యూజ్ అవుద్ది. సో ఈ విధంగా అయితే ఉప్పు పసుపు కారం తగినంత వేసుకుని చక్కగా ఇలా అయితే చేసేసేయండి. చాలా బాగుంటుంది. అంతేనండి, రెడీ అయిపోయినట్టే. కొంచెం అయితే కారం లేకుండా అయితే మా బుడ్డదానికి తీసాయనమాట. అందుకే ఇందాక చూపించిన దానికి ఇప్పుడు చూపించిన దానికి క్వాంటిటీ తగ్గింది. తర్వాత కారం వేసుకున్నాను. సో బాగుంటుందండి. ఈ విధంగా అయితే ట్రై చేయండి మీరు, చాలా బాగుంటుంది. పొట్లకాయ పెసరపప్పు కూర. నా వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. బాయ్.